వేరే లెవెల్ ఉందన్న, మామూలుగా లేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే రవణ లుక్స్ కానీ, స్టైల్ కానీ, యాక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఉంటుందన్న. అమ్మ మామూలుగా కాదు. ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. అంటే అమ్మవారితో ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఇంకా గేట్స్తో ఫైటింగ్ సీన్ ఉంటుంది. అసలు అలాంటి ఫైటింగ్ సీన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్న. ముఖ్యంగా నాకు ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు కొంచెం స్టార్టింగ్ సీన్ అయితే అసలు ఏముందిరా అని అనిపించింది. కానీ ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్ కానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్ అని ఊరమాస్ ఫైటింగ్ సీన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టిండు. ఆ ఫైటింగ్ సీన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నవదీప్ గారు రోల్ అన్న, నవదీప్ గారు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక మంచి క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్గా మంచిగా చేసిండన్న. నెక్స్ట్ హీరోయిన్స్ అనుపమ కానీ, కావ్య గారు కానీ, వాళ్ళిద్దరూ అమ్మ ఇలా చూస్తూనే ఉండాలనిపించింది. అంత బాగా నచ్చింది వాళ్ళిద్దరిని. నెక్స్ట్ ఒకటి చెప్తా, మనకి యాపిల్ పైనుంచి కింద పడితే న్యూటన్ గుర్తొస్తాడు కదా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే రవణ్ అన్న. అంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా షూట్ చేస్తే యాపిల్ పైనుంచి కింద పడితే పైన యాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటుందన్న. మామూలుగా కాదు హీరోయిన్. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉందన్న, ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే గన్స్ కానీ, స్టడీస్ కానీ, కాటన్ కానీ, ఇవంతా చాలా అంటే చాలా మంచిగా ఉంది మెసేజ్. అంటే గన్స్ అనేవి మాఫియా వాళ్ళందరికి చేరితే ఎలా ఉంటుంది, వాళ్ళందరూ ఎలా రాంగ్ యూసేజ్ చేస్తారు, అవన్నిటి గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. నెక్స్ట్ ఈగల్ 2 కూడా వస్తుందంట. సో నేను దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మీరు చూడండి అన్న. లాస్ట్ ఒకటి చెప్తా, సింగిల్ డే సింగిల్ సినిమా సింగిల్ బ్లాక్ బస్టర్ కొట్టిందన్న మా రవణ అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. సో ఓవరాల్గా మీరు అందరు ఈగల్ సినిమాకి చూడండి. అందరూ రేటింగ్ అంటారు కదా, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. హెవీగా అయితే లేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మొత్తము ఓవర్ ఎలివేషన్స్ లాగ్ అనిపిస్తాయి. స్టోరీ లైన్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అన్న సినిమా అయితే అంత లేదన్న. స్టోరీ నరేషన్ అయితే స్టోరీ లైన్ బాగుంది, కానీ నరేషన్ అనేది బాగాలేదు. యాక్షన్ సీన్స్ అయితే బాగుండే, బట్ ఏంటంటే అజయ్ ఘోషల్ కామెడీ సీన్స్ బాగుండే. మైనస్ వచ్చి ఓవర్ ఎలివేషన్స్ వల్ల లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ లైన్ బాగా తీసుకున్న మంచి మెసేజ్. అంటే ప్రతి ఒక్కరికి గన్ ఇస్తే, అంటే దారుణాత్య వేరే దేశానికి పనికి పోతారు కదా, అలాంటప్పుడు వాళ్ళ దారుణాత్యాన్ని వస్తాయి కదా, ఫ్రీ గన్ను ప్రతి ఒక్కరికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి మెసేజ్ కార్తీక్ గట్టనే చూపించిండు. బట్ ఇది ఈ స్టోరీని కొద్దిగా మంచిగా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. లాగ్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ మొత్తం పబ్జీ, ఫ్రీ ఫైర్, మొత్తం ఏడబ్ల్యూ స్నైపర్ షాట్లే ఉంటాయి తప్ప మిగతా ఏమైతే ఉండదు. లవ్ స్టోరీ ఉంది కానీ అంత కనెక్టింగ్గా అనిపించదు. రవితేజ యాక్టింగ్ అయితే బాగుంది, డిఫరెంట్ లుక్ బాగుంది, కానీ మిగతా అంతా అయితే మైనస్గా అనిపించే. పబ్జీ, ఫ్రీ ఫైర్ యాక్షన్ సీన్స్ లవర్స్కి అయితే నచ్చుతుంది. రవితేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చు అన్న. నాకు తెలిసి అంత హెవీగా అయితే లేదు, ఇంపాక్ట్ అయితే లేదు అన్న. ఈగల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని దానిలో బాగుంది, కొన్ని దానిలో ఇరిటేట్గా అనిపించింది. అంత ఏందని అసలు కొద్దిగా అయితే ఈ సినిమా కన్నా బాగుంటే బాగా చెప్దాం అనుకుంటే, కానీ బాగాలేకపోయినా కొద్దిగా డిసప్పాయింట్ చేసేసింది. అరే చూసి ఇలా నేర్చుకోవచ్చు. ఆ ఫైట్ సీన్స్ అయితే ఇక మనం చెప్పలేము, ఇక విధ్వంసమే. ఇక చాలా బాగుందన్న సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. కామెడీ అనేది లేదు, కామెడీ అనేది కాకపోతే ఒక 10-15 మినిట్స్ అట్లా అంతే, నార్మల్గా వస్తాయి. అన్న అసలు ఈ సినిమాలో నీకు నెగిటివ్ పాయింట్సే లేవన్నా. కామెడీ గురించి ఆలోచిస్తే నీకు కామెడీ గురించి నువ్వు ఆలోచించొద్దు. నీకు కంటెంట్ ఉందా లేదా సినిమాలో. ఇప్పుడు ఒక నార్మల్గా హనుమాన్ సినిమా వచ్చింది, మనకు ఒక కొత్త డైరెక్టర్ అన్నారు, ఆయన 8 సంవత్సరాల ఇండస్ట్రీలో తిరిగిండని చెప్పిండు నీకు. కానీ ఆయన 10 భాషల్లో సినిమా రిలీజ్ చేసిండు, దానికి రావాల్సిన కలెక్షన్లు వచ్చినాయి. కానీ అన్న మన నొక్కల్ని నమ్ముకొని ఎప్పుడు మన కోసమే, తెలుగు వాళ్ళ కోసం ఆలోచించి అన్న కొత్త డైరెక్టర్ని, కొత్త వాళ్ళని ఎంచుకున్నప్పుడు కొత్త స్టోరీలు కూడా ఎంచుకోవాలిగా. మీరైతే ఎప్పుడు చూడండి రవితేజ అని చూస్తారు పక్క. ఈ సినిమా మాత్రం ఇది ఫ్లాప్ అని నీకే లేదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కంటెంట్ బోర్ అంటే కొంతమందికి ఎట్లా అంటే, ఇప్పుడు లవ్ కావాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇంకా వేరే కావాలనుకునే వాళ్ళకి నచ్చదు. కానీ పర్ఫెక్ట్గా సినిమా ఇప్పుడున్న సొసైటీ ప్రకారంగా చూస్తే ఈ సినిమా పర్ఫెక్ట్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.